సో మున్సిపల్ మరి చౌటుప్పల్ మున్సిపల్ మరి 16వ వార్డులో మరి ఇక్కడ చైర్మన్ గారే ఉన్నారు కనుక మరి వారి తరఫున ప్రచారం చేస్తూ గల్లి తిరుగుతూ మరి ఓటర్ను ఎలా ప్రసన్నం చేసుకుంటారు. మరి ఖలీల్ గారు ప్రసన్నం షాదిఖానా చైర్మన్ కూడా పనిచేస్తున్నారు. వారితో పాటు అనుబంధంగా సిపిఐ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన సందర్భంగా వారు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్న సందర్భంగా వారిని అడుగుతున్నారు. చెప్పండి ఖలీల్ గారు ఎలా ఉంది? ప్రచారం మాత్రం ఫస్ట్ క్లాస్ నడుస్తుందండి. ఇక్కడ 16వ వార్డు ఎక్కడ చూసాం కానీ జనాలు మేము కారు గుర్తుకు వేస్తాం కానీ వేరే దానికి ఏమని చెప్పి చాలా మంది అంటున్నారు. మెజార్టీ 50,000 అంటారా? 50,000 మెజార్టీ తోటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది. కేసీఆర్ గారి పథకాలే కానివ్వండి, ఆ పథకాల వల్ల ప్రజలలో ఏముందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం ఉందండి. రైతు బందే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ప్రతి ఒక్క ఇంట్లో పోతే మాకు కేసీఆర్ పెద్ద కొడుకు పెద్ద అన్న లెక్క చూసుకుంటుడు, మాకు ప్రతి ఒక్క పథకాలు వస్తున్నాయని ప్రజలందరూ చాలా హర్షం చేస్తున్నారు. సో 2018లో వెనకంజలో ఉన్న వ్యక్తి మరి ప్రభాకర్ రెడ్డి మారిండా, మరి ఇప్పుడు ఓటర్లు మారే అవకాశం ఉందా 22లో? 2018లో అంటే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల కొన్ని జరగడం వల్ల ఆ రోజు వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలలో ఎందుకంటే ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన 3.5 సంవత్సరాల నుంచి కనీసం ఈ నియోజకవర్గంలో గెలిచి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో అసలు రావడమే జరగలేదు. ఆయన మళ్ళీ ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ ఓట్ల కోసం ఆయన రాజకీయం చేస్తే ఎవరు కూడా ఇక్కడ హర్షిస్తలేరండి. 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోటి మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుందండి. చెప్పండి సార్, 5 సార్లు సిపిఐ 5 సార్లు కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్షాలుగా పోటీ చేసిన సందర్భంలో పోటీ లేకుండా పోయిన పరిస్థితి, కారుకు మీరు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ పరిస్థితి ఎలా ఉంది? మాదేముంది, ఏది ఏమైనా సరే బీజేపీ పార్టీని ఇక్కడ రానియద్దు, ఇక్కడ ఈ ఏరియాకే రానియద్దు. అది అంతే. అంతే. సో కారు మీద ప్రేమ లేదా? కారు మీద ప్రేమ లేదు, ప్రేమ ఉండే కదా మేము కార్కి వేసేది. ఇప్పుడు కార్ ఏమంటే తిరిగేది. ఏది ఏమైనా సరే రావద్దు. మీరు గతంలో కాంగ్రెస్ తోటి పొత్తు, ఆ తర్వాత టీడీపీతో పొత్తు, టీఆర్ఎస్ తోటి మహాకూటమిలో ఉన్నప్పుడు పొత్తు. సో ఓటు మీ పార్టీ కాకుండా మిగతా పార్టీలకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, ఎలా అంటారు మరి మీ వాళ్ళు? అలా అంటే వాళ్ళు నిర్ణయించింది మనం చెప్పవలసి వస్తుంది, వాళ్ళు చెప్పింది మనం చెప్తున్నాము. ఎలా ముందుకు వెళ్తున్నారు మరి ఇద్దరు కలిసి? మంచిగా వెళ్తున్నాం, బరాబర్గా వెళ్తున్నాం. ప్రజలేందు కారు గుర్తుకు ఓటేస్తామంటారు, మేము కూడా అదే చెప్తున్నాం. మీరు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చెప్తుర్రు.